ఇది మనకు దారి, ఇది ఇక్కడ ముందుకు నుంచి ఇట్లా వెనక సైడ్ పోతున్నాం. మనకి దారి ఇది. ఇటు ముందుకు వెళ్తే మనకి వేరే విలేజ్ వస్తుంది. ఓకే, ఇట్లా నుండి వెళ్తే మనకి స్ట్రైట్గా మళ్ళీ మనం పెంబర్తి వెళ్తాము. ఇగో ఇటు సైడ్ నుంచి మనకు ఇదంతా చుట్టుపక్కల అంతా వెంచర్ పడింది. ఇక్కడ నుంచి ఆ బండి ఉంది కదా, ఆ బైక్ నుండి కొంచెం ముందుకు కూడా మనకు పెద్ద వెంచర్ ఉంది. దానికి అపోజిట్ కూడా వెంచర్ ఉంది. ఈ వెంచర్కి అపోజిట్లో మళ్ళీ ముందుకు కూడా రిసార్ట్ ఉంది. కొంచెం ముందుకు వెళ్తే దాని ముందు కూడా మళ్ళీ వెంచర్ ఉంది. మనకు సైట్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా టేక్ చెట్లు బార్డర్. ఇక్కడ కడి ఉంది కదా, ఇక్కడ కడి నుండి అక్కడ బైక్ ఉంది కదా, అక్కడ దాకా మనకి సైట్ ఇది మొత్తం. మనకు ఆ రైట్ సైడ్ టేక్ చెట్లు బార్డరు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ బైక్ ఉంది కదా, అక్కడ బైక్ దాకా ఈ కల్టివేషన్ చేసిన ల్యాండ్ ఇది. మనకి ఎకరము 39 గుంటలు ఉంటాయి సైట్. ఓకే, ఎకరం 39 గుంటలు, రఫ్గా 2 acres దాకా ఉంటుంది మనకి సైట్. ఇందులోకి వెళ్ళి మనకు 10 గుంటలు 20 గుంటలు కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నాడు మనకి. ఇది సైట్ మనకి ప్రైమ్ లొకేషన్లో ఉంది. మనకి నేషనల్ హైవే నుండి జస్ట్ 11 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి అటు ముందుకంతా విలేజ్ టు విలేజ్ రోడ్ ఉంటుంది. రోడ్డు మొత్తం పెద్ద రోడ్ ఉంటుంది సైట్ వరకు. మనకి ఆలేరుకి కూడా నియర్ ఉంటుంది. హైదరాబాద్ నుండి ఇక్కడికి జస్ట్ మనకి ఒక 85 కిలోమీటర్లు ఉంటుంది సైట్ వరకు. హైదరాబాద్ నుండి నేషనల్ హైవే నుండి 11 కిలోమీటర్లు ఉంటుంది. ఆలేరు నుంచి కూడా దగ్గర ఉంటుంది సైట్ కాడికి. మొత్తం రెడ్ సాయిల్, చుట్టుపక్కల అంతా వెంచర్స్ ఉంటాయి. మనకి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. అర్జెంట్ సేల్కి ఉంది. ఇది ప్రాపర్టీ.